తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఎవరినైతే తీసుకొని వచ్చిండ్రో సబీనా తర్వాత బిస్వాల్ వీళ్ళని మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నాం. కాకపోతే ఈ మీనా అన్నామే తర్వాత ఆమె భర్త ఎస్పెషల్లీ మీనా అన్నామే తీసుకొని మిగిలిన వాళ్ళని పనిలో పెట్టించిన క్రమంలోనే దాదాపుగా 6 మందిని ఆ ఇంట్లోకి చేరుస్తుంది. పని చేసే వాళ్ళు ఇద్దరు, వాళ్ళకి సపోర్టింగ్ బయట పని నేర్పించడానికంటూ ఇద్దరు, తర్వాత ఈమె ఇంకొకరిని తీసుకొని ఆమె భర్త పేరుతో 7 మందిని టోటల్గా ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్లో చేరుస్తుంది. చేరిన తర్వాత 25 వీళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే 12/5 రోజు ఈ ఇంట్లో పని నేర్పించిన ఆమె ఎవరైతే సబీనా ఆమె ఉందో ఆమెకు సరిగ్గా పని రాదు అన్న నెపంతో మీనా వేరే వాళ్ళని కూడా తెచ్చి పని నేర్పించడానికంటూ ఆమె కూడా అక్కడికి వచ్చి చేరిన తర్వాత ఆమె బర్త్డే అని చెప్తుంది. ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ కమిట్ అవుతుందో ఆ రోజు తన బర్త్డే లాగా పిక్చర్ ఇస్తుంది ఎవరికి, ఈ సీనియర్ సిటిజన్స్ ఇచ్చి మేము బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నామన్న ఒక పిక్చర్తో వీళ్ళ 2 వీలరే వాడుకొని చాలా వస్తువులు బయటికి పోవడం తెచ్చుకోవడం ఆవిడ ఏమనుకుంటారంటే వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారన్న ఒక భావనలో ఉంటారు. ఉండి రాత్రి వరకు వెయిట్ చేసిన తర్వాత రాత్రి దాదాపుగా వాళ్ళు డిన్నర్ చేసే సమయానికి ఈ మీనా తర్వాత సబీనాని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. వచ్చి వీళ్ళు భోజనం చేస్తున్న సమయంలో ఆమె భర్తగా ఉన్నతను ఈమె భర్తగా ఉన్నతను ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మూర్తికి ప్లాస్టర్స్ వేసి వేసే ముందు ఆ సీనియర్ కపుల్లో మురళీమోహన్ గారికి మాత్రం ఒక లిక్విడ్ తను అన్కాన్షియస్ కావడానికి ఒక లిక్విడ్ పోస్తారు, మీద కూర్చొని పోవడానికి పోస్తే ఆమె ప్రాధాయపడుతుంది, మమ్మల్ని ఏం చేయొద్దండి అన్న తర్వాత వీళ్ళిద్దరిని ప్రాపర్గా ప్లాస్టర్ వేసి కాళ్ళు కట్టి చేతులు కట్టి మౌత్కి ప్లాస్టర్ వేసి వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళని బంధించి ఆ తర్వాత వీళ్ళు అఫెన్సెస్ కమిట్ చేస్తారు. వాళ్ళకు ఉన్న బెడ్రూము పక్కనే ఉన్న అల్మీరాస్ అంతా, తర్వాత పైన ఇట్ ఈస్ ఎ డ్యూప్లెక్స్ హౌస్, పైన ఉన్న బెడ్రూమ్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా కొల్లగొడతారు. ఒకటి ఓపెన్ చేయలేక దాదాపుగా 2 గంటలు అఫెన్స్ కమిట్ చేస్తారు. 7:30 నుంచి 9:30 వరకు. అది కొంచెం ఐసోలేటెడ్ కాలనీ, ఇంకా ఇప్పుడిప్పుడే అవుతున్న ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళు 3 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు. అండ్ కొంచెం పాష్ హౌస్, వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, పిల్లలు వేరే దేశంలో ఉంటారు. సో దీన్నంతా కూడా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ మీద చాలా నమ్మకం కలిగించడానికే ఆమె పని నేర్పించడానికి నేను అదే పనిగా నేను కూడా వస్తాను అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నారు. వీళ్ళందరూ అయినా కూడా ఏదో దేశం నుంచి వచ్చి కూడా మాకు ఇంత బాగా సేవ చేస్తున్నారన్న ఒక భావన కల్పించారు వీళ్ళ తల్లిదండ్రులు, ఈ ఇద్దరికి పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్. ఆ రోజు నైట్ అలా కట్టి పడేసిన తర్వాత దాదాపుగా A1 మీనా, A2 రాజేష్, A3 డానియల్ చారో అలియాస్ చాంద్, తర్వాత కిరణ్, ఈ 4 మెయిన్ అఫెండర్స్. ఈరోజు మనము వీళ్ళ 4ని అప్రెండ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఏదైతే వాళ్ళు ఇంటాక్ట్గా వీళ్ళ ఇంట్లో ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ 7 మంది అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జంక్షన్కి పోయిన తర్వాత యాప్రాల్ చౌరస్తా దగ్గర 2 భాగాలుగా విడిపోతారు. ఎవరైతే వీళ్ళకి అసిస్టెన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక 30%, మెయిన్ అఫెన్స్ కమిట్ చేసిన 4 కూడా ఒక 70% పంచుకొని వాళ్ళకు వీళ్ళు చెప్పుకోకుండా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో తిరుగుతూ, కాకపోతే మనం ఇప్పుడే హైదరాబాద్ సిటీలో కూడా ఒక అఫెన్స్ కావడము, మనం దేశ సరిహద్దుల్లో వీళ్ళ ఫొటోస్ అన్నీ కూడా అతికించడము, తర్వాత అక్కడున్న ఎక్స్టర్నల్ అఫైర్స్తో మనము టచ్లోకి రావడము, మన పోలీస్ బృందాలను కూడా సిటీ సహాయంతో మేము కలిసి అక్కడ పెట్టడము, వీళ్ళ ఫొటోస్ చాలా పెద్దగా చపాయించడం, అక్కడ ఒకవేళ చెకింగ్ అంటూ జరిగితే వాళ్ళు తప్పించుకొని పోలేని పరిస్థితిని తీసుకొచ్చాం బార్డర్లో. అలాంటి పరిస్థితిలో వీళ్ళు పోవడానికి కొంచెం ఆలస్యమైంది. ఆ ఆలస్యం మూలాన వాళ్ళు వేరే ప్రదేశంలో ఉంటూ దేవర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు ఎగ్జిట్ ఇన్ టు నేపాల్. అట్లాంటి పరిస్థితిలో మనము వాళ్ళని ఇంటాక్ట్గా వాళ్ళకి పోయిన ఆభరణాల అన్నింటినీ
ఏ ప్యాక్లో అయితే వాళ్ళు ప్యాక్ చేసుకొని వెళ్ళిండ్రో ఆ బ్యాగ్తో సహా